Good morning, students. Today I will tell you cost and management accounting. మనం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో లేబర్ కాస్ట్ శ్రమ వ్యయం అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం శ్రమ వ్యయం లేబర్ కాస్ట్ గురించి చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రజెంట్ మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ప్రీమియం అండ్ బోనస్ మెథడ్స్, ప్రీమియం మరియు బోనస్ పథకం. సో ప్రీమియం బోనస్ పథకం అంటే ఏంటంటే, ప్రీమియం బోనస్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం పనివారు తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేసి అధిక వేతనాలు పొందడం. తక్కువ టైంలో ఎక్కువ చేసి మోర్ వేజెస్ పొందుతారు. ప్రీమియం పథకం ప్రకారం ఒక పని లేదా జాబ్ పూర్తి చేయడానికి నిర్ణీత సమయాన్ని నిర్ణయిస్తారు. అంటే కొంత టైం అనేది వర్క్ చేయడానికి నిర్ణయం అవుతుంది. కార్మికుడు పని పూర్తి చేయడానికి తీసుకున్న కాలానికి గంటకు రేటు పద్ధతిన చెల్లిస్తారు. అంటే అతడు పని పూర్తి చేయడానికి తీసుకున్న కాలం అయితే గంటకు రేట్లో ఉంటుంది వేతనం. ఏ కార్మికుడైతే నిర్ణీత పని సమయానికన్నా తక్కువ కాలంలో పూర్తి చేస్తే ఎంత తక్కువ సమయంలో చేశాడో ఆ తేడాకు బ్రాకెట్లో నిర్ణీత సమయం పని పూర్తి అయిన కాలం, అంటే ఎంత తక్కువ సమయం చేశాడో ఆ తేడాకు. సో అతనికి ఇచ్చిన సమయం, అతను ఎంత ఫాస్ట్గా చేసేసాడో ఆ సమయం, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ప్రకారం బోనస్ చెల్లిస్తారు. అంటే సాధారణ పని గంటలు అంటే నిర్ణీత సమయాన్ని కాలాన్ని బట్టి మరియు గత్యానుశీలతను బట్టి నిర్ణయిస్తారు. వీటిని ప్రోత్సాహక పథకాలు అంటారు. అంటే వర్కర్స్ని ప్రోత్సహించి సాటిస్ఫై చేసే విధంగా వాళ్ళు మరింత వర్క్ ఇంకా ఫాస్ట్గా చేయడానికి వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ అందివ్వడం అనమాట. ఇది ప్రతి సంస్థలోనూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి పని పూర్తి చేయడానికి 10 గంటల సమయం ఇచ్చారు. అతను ఎంత తక్కువ కాలంలో చేశాడో చూస్తే ఆ సమయం 50% బోనస్ నిర్ణయించినట్లయితే, అతను 6 గంటల్లో పనిచేస్తే అతనుకు 8 గంటలకు వేతనాలు తీసుకుంటాడు. అంటే 6 గంటలు పనిచేసిన కాలం మరియు 2 గంటలు బోనస్, 4 గంటలకైతే 50% చెల్లిస్తారు. అంటే ఇక్కడ మనకి 6 గంటలు పనిచేస్తే 8 గంటలు వేతనం తీసుకున్నాడు. సో అతనికి ఇచ్చింది 6 గంటలే, కానీ 8 గంటలు అంటే 2 గంటలు ఎక్స్ట్రా వేతనం వచ్చింది. సో ఈ 2 గంటలనే బోనస్ అంటారు. అంటే 4 గంటలకు 50% చొప్పున చెల్లించడం జరుగుతుంది. సో అదేవిధంగా 4 గంటలకు 50, 4 గంటలకు 50 అంటే 8 గంటలు అవుతుంది. సో ఈ పద్ధతిని కాలాన్ని బట్టి వేతనం, పనిని బట్టి వేతనం మధ్య ఉంటుంది. కాలాన్ని బట్టి వేతనం పద్ధతిలో అతను పని చేసిన సమయానికి వేతనాలు లభిస్తాయి. మరియు పనిని బట్టి వేతనంలో అయితే ఈ పద్ధతిని కాలాన్ని బట్టి వేతనం మరియు పనిని బట్టి వేతనం మధ్య ఉంటుంది. కాలాన్ని బట్టి వేతనం పద్ధతిలో అయితే అతను పనిచేసిన సమయానికి, అంటే పనిని బట్టి వేతనంలో అయితే అతను ఆదా చేసిన సమయంకు పూర్తి స్థాయి వేతనాలు వస్తాయి. సో కాలాన్ని బట్టి వేతనం, పనిని బట్టి వేతనంలో ఉంటుంది ఈ పద్ధతి. సో పని చేసిన సమయానికి కాలాన్ని బట్టి వేతనంలో ఇస్తారు, పనిని బట్టి వేతనంలో అయితే ఆదా చేసిన సమయానికి ఇస్తారు. ప్రీమియం పద్ధతిలో యజమాని మరియు కార్మికుడు ఇద్దరు ఆదా చేసిన సమయాన్ని మరియు శ్రమ వ్యయాన్ని భరిస్తాడు. యజమాని మరియు కార్మికుడు ఇద్దరు. పై ఉదాహరణలో అతని వేతనాలు 6 గంటలకు కాలాన్ని బట్టి వేతనం పద్ధతి, 10 గంటలకైతే పీస్ పద్ధతి, 8 గంటలకైతే ప్రీమియం ప్లాన్ మరియు ప్రీమియం పద్ధతిలో యజమాని ఆదా చేసిన సమయంకు అదే నిష్పత్తిలో వేతన చెల్లింపుల్లో ఆదా పాటించవచ్చు. సో ఈ విధంగా 8 గంటల ప్రీమియం అయితే అదే నిష్పత్తిలో ఉంటుంది. 10 గంటలకైతే ఫీజు పద్ధతి, 6 గంటలకైతే కాలాన్ని బట్టి పద్ధతి నిర్ణయం జరుగుతుంది. అలా కార్మికుడు అతను ఆదా చేసిన పనికి బోనస్ పొందడానికి ఈ 3 పద్ధతులు ఉంటాయి. 6 గంటలైతే కాలాన్ని బట్టి వేతనం, 10 గంటలైతే ఫీజు పద్ధతి, 8 గంటలైతే ప్రీమియం పద్ధతి అదే నిష్పత్తిలో ఉంటుంది. హాల్సే ప్రీమియం పథకం అలాగే రోవాన్ ప్రీమియం పథకం కింద మనకి 2 పథకాలు ఈ ప్రీమియం బోనస్ పథకంలో వర్తిస్తాయి. హాల్సే ప్రీమియం ప్లాన్, హాల్సే ప్రీమియం పథకం
రోవాన్ ప్రీమియం ప్లాన్, రోవాన్ ప్రీమియం పథకం అనే ఈ 2 పథకాలు ఇందులో ఉంటాయి. అయితే ముందు మనం ఇంగ్లీష్లో ప్రీమియం అండ్ బోనస్ మెథడ్స్ని అర్థం చేసుకున్నట్లయితే premium and bonus plan. The object of a premium plan is to increase the production by giving an inducement to the workers in the form of higher wages for less time worked. సో అతను తక్కువ టైంలో వర్క్ చేసినందుకు హయ్యర్ వేజెస్ వర్కర్ని మనం ఇక్కడ సాటిస్ఫై చేసే విధంగా ఇంకా అతన్ని అదే సో అతన్ని ఇండ్యూస్మెంట్ చేసే విధంగా సో ఇక్కడ వేజెస్ అన్నవి నిర్ణయం అవుతున్నాయి. అండర్ ఏ ప్రీమియం ప్లాన్ ఏ స్టాండర్డ్ టైమ్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ ద కంప్లీటేషన్ ఆఫ్ ఏ specific job or operation, and the worker is paid for the time taken by him to complete the job or operation at an hourly rate plus wages for a certain fraction on the time saved on the standard by way of a bonus. సో అవర్లీ వేజెస్ చెప్పిన మనకి ఇక్కడ టైం రేట్ మెథడ్ ప్రకారం వేజెస్ అన్నవి నిర్ణయం అవుతాయి. సో అదేవిధంగా ఇట్ ఈస్ టు బి రీకాల్డ్ దట్ స్టాండర్డ్ టైమ్ ఈజ్ ద టైమ్ టేకెన్ బై ద యావరేజ్ వర్కర్ అండ్ దిస్ టైమ్ ఈజ్ డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైమ్ అండ్ మోషన్ స్టడీ. సో ది ప్లాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్సెంటివ్ ప్లాన్ బికాజ్ ఏ వర్కర్ హ్యాజ్ ద ఇన్సెంటివ్ టు ఎర్న్ మోర్ wages by completing the work in less time. So for example, if a worker is allowed 10 hours to complete the job and he is given bonus at the rate of 50% of time saved, he takes 6 hours to complete the job. In this given bonus at the rate 50% of time saved, so he takes 6 hours to complete the job. In case he will get wages for 8 hours, that is wages for 6 hours actual time taken, so plus wages 2 hours 50% of time saved as bonus. సో ఇక్కడ మనకి ఈ ప్రీమియం బోనస్ ప్లాన్లో అబ్జర్వ్ చేస్తే టైం రేట్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ కొంత టైం అనేది వర్కర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలోగా అతను స్పెసిఫిక్ టైంలోగా వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు. కానీ అంతకంటే ముందే వర్క్ కంప్లీట్ చేసేయగలిగితే వర్కర్కి బోనస్ ప్రీమియం అన్నవి యాడ్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇక్కడ మనకి స్టాండర్డ్ టైం ప్రకారం చూసినట్లయితే ఇక్కడ సో అవర్లీ టైం రేట్ ప్రకారం అక్కడ వేజెస్ అన్నవి వర్కర్కి బోనస్ ఏ విధంగా ఉండాలి అనేది నిర్ణయిస్తారు. సో అదేవిధంగా ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తే ఇక్కడ మనం ఒక వర్కర్ వర్క్ కంప్లీట్ చేయడానికి 10 hours కనుక టైం అనేది అతనికి ఇచ్చి సో అంతకంటే లో టైంలోనే అతను వర్క్ కంప్లీట్ చేసేయగలిగితే అతనికి 50% బోనస్ ఇస్తారు. అదే 6 hours సో అంటే అతను 6 hours కనుక వర్క్ అనేది కంప్లీట్ చేస్తే సో అంటే 8 hours అతనికి వర్కర్కి వేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే అతను 6 hours ప్రకారం వర్క్ కంప్లీట్ చేసినప్పుడు అతను ఇందులో బోనస్ తీసుకోవడానికి అతనికి యాడ్ అయిన టైం చూస్తే మనకి ఇక్కడ 2 hours అవుతుంది. అంటే 4 hours అబ్జర్వ్ చేసినప్పుడు మనం 50% అంటే అతను 8 hours వర్క్ కంప్లీట్ చేస్తే 4 కింద 50 100% బోనస్ని అతను తీసుకుంటాడు. సో అంటే 6 hours టైము 8 hours బోనస్ 8 hours అతనికి వేజెస్ ఇవ్వడం 2 hours బోనస్ అంటే 4 hours పక్కన క్యాలిక్యులేట్ చేసి 50% రేట్ అనేది నిర్ణయించారు. సో దీన్ని టైం రేట్ ప్రకారం పీస్ రేట్ ప్రకారం ఇక్కడ కొంత డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే ది సిస్టమ్ ఆఫ్ వేజ్ పేమెంట్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద టైమ్ వేజ్ సిస్టమ్ అండ్ పీస్ వర్క్ సిస్టమ్. సో ఇన్ టైమ్ వేజ్ సిస్టమ్ వర్కర్ డస్ నాట్ గెట్ ఎనీ రివార్డ్ ఫర్ ద టైమ్ సేవ్డ్. So and in piece work system the worker gets full payment for the time saved.
So whereas in a premium plan, both the worker and the employer share the labor cost of the time saved, and in the example cited above, the worker will get wages. So first one 6 hours in time based system, second one 10 hours piecework system, 8 hours premium plan. So thus in premium plan, the employer is able to save wages for a proportion the time saved, and on other hand the worker is able to get extra wages for fraction of the time saved. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ మెథడ్లో టైం రేట్ సిస్టమ్ పీస్ రేట్ సిస్టమ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే టైం రేట్ సిస్టమ్ ప్రకారం అతను వర్క్ కంప్లీట్ చేస్తే అతను ఎంత టైం చేశాడో ఆ టైంలోగా వేజెస్ వస్తాయి. పీస్ రేట్ సిస్టమ్ అయితే అతనికి బోనస్ రేట్ ప్రకారం వేజెస్ అన్నవి వస్తాయి. సో ఈ ప్రీమియం మెథడ్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఓనరు వర్కరు ఇద్దరికి కూడా ఏంటంటే లేబర్ కాస్ట్ అన్నది అక్కడ ఇద్దరు కూడా దాన్ని లేబర్ కాస్ట్ని అగ్రీడ్ చేయాల్సి వస్తుంది. సో అదేవిధంగా ఎగ్జాంపుల్గా అబ్జర్వ్ చేస్తే 6 అవర్స్ కనుక అయితే టైం రేట్ అని, 10 అవర్స్ అయితే పీస్ రేట్ అని, 8 అవర్స్ అయితే ప్రీమియం ప్లాన్ బోనస్ ప్రీమియం ప్లాన్ మెథడ్ అని అంటారు. సో ఆ వేలో ఇక్కడ అతనికి వేజెస్ అన్నవి అతను ఎంతైతే టైం సేవ్ చేశాడో దాని ప్రకారం వేజెస్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది. సో అయితే మనకి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రీమియం ప్లాన్స్ ఆర్ డిస్కస్డ్ బిలో. ఈ దిగువ కొన్ని ప్రీమియం పథకాలు ఇవ్వబడతాయండి. అవి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రీమియం బోనస్ ప్లాన్లో 2 పథకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ హాల్సే ప్రీమియం ప్లాన్, హాల్సే ప్రీమియం పథకం. సెకండ్ వన్ రోవాన్ ప్రీమియం ప్లాన్, రోవాన్ ప్రీమియం పథకం. సో హాల్సే ప్రీమియం ప్లాన్ ప్రకారం అండర్ దిస్ మెథడ్ స్టాండర్డ్ టైమ్ ఫర్ డూయింగ్ ఈచ్ జాబ్. సో ఈచ్ జాబ్ ఆర్ ఆపరేషన్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ద వర్కర్ ఈజ్ గివెన్ వేజెస్ ఫర్ ద యాక్చువల్ టైమ్ హీ టేక్స్ ద complete the job or operation at the agreed rate per hour plus a bonus equal to usually one half of the wages of the time. So wages of the time saved. In practice the bonus may vary from 33.5 to 66 2/3 and of the wages of the time saved. Thus if is standard time thus if S is standard time, T is time taken, సో R is లేబర్ రేట్ అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. S స్టాండర్డ్ టైం, T టైం టేకెన్, R లేబర్ రేట్. సో పెర్ అవర్ అండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద వేజెస్ టైం సేవ్డ్ టు బి గివెన్ యాజ్ బోనస్ టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ ద వర్కర్ విల్ బి. అంటే మనం హాల్సే ప్రీమియం పథకం ప్రకారం సో ఫార్ములా చూసినట్లయితే T ఇంటూ R అంటే టైం టేకెన్, సో ఆర్ లేబర్ రేట్ ప్లస్ పర్సంటేజ్ బ్రాకెట్లో ఎస్ స్టాండర్డ్ టైం మైనస్ టీ టైం టేకెన్, సో ఆర్ లేబర్ రేట్. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండర్ హాల్సే మైనస్ వేర్ ప్లాన్ ది ప్రీమియం ఈజ్ సెట్ ఎట్ 30% ఆఫ్ ద టైం సేవ్డ్. సో మనం దీన్ని తెలుగులో చూసినట్లయితే హాల్సే ప్రీమియం పథకాన్ని తెలుగులో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పద్ధతి ప్రకారం ఒక కార్మికుడికి పని పూర్తి చేయడానికి నిర్ణీత సమయం కేటాయించారు. కార్మికుడు అతను పనిచేసిన కాలానికి గంటకు రేటు పద్ధతిన వేతనాలు చెల్లిస్తారు. అంటే అతను ఆదా చేసిన సమయానికి పొందే వేతనాల్లో సగం వేతనాలు బోనస్గా ఉంటాయి. సాధారణంగా బోనస్ రేటు 33.5% నుండి 66.2/3% వరకు ఉంటుంది. అందువలన ఎస్ అనగా ప్రామాణిక సమయం, టీ అనగా పనిచేసిన గంటలు, ఆర్ అనగా గంటకు రేటు. సో ఈ విధంగా ఆదా చేసిన సమయానికి శాతం వేతనాలు చెల్లించగా కార్మికుడికి మొత్తం వేతనాలు అందుతాయి. అంటే మనకి ఒక వర్కర్ ఎంత టైంలో చేశాడో ఆ వర్క్ని అతని యొక్క టైంని బట్టి స్టాండర్డ్ టైంని బట్టి వేజెస్ అన్నవి నిర్ణయిస్తారు. సో అయితే దాన్ని బట్టి ఏంటంటే అతను చేసిన టైం బట్టి అతనికి యాక్చువల్ టైం ప్రకారం వేజెస్ అన్నవి అవర్లీ రేట్ క్యాలిక్యులేషన్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో అతను సగం రేట్ బోనస్ అనేది అతనికి పెయిడ్ చేయడం జరుగుతుంది. అంటే అతను ఏదైతే అతను ఎర్నింగ్ చేసుకున్నాడో టైం సేవ్ చేసుకుని ఎంత టైం అయితే సేవ్ చేస్తాడో దాని బోనస్ సగం రేట్ వేజెస్ వస్తాయి. బోనస్ రేటు జనరలీ 33 1/3% టు
66 2/3 పర్సెంటేజ్ వరకు మనకి ఇక్కడ బోనస్ రేట్ ఉంటుంది. ఎస్ ఈక్వల్ స్టాండర్డ్ టైం, టీ ఈక్వల్ టైం టేకెన్, ఆర్ ఈక్వల్ లేబర్ రేట్. అంటే ఎస్ ఈక్వల్ ప్రామాణిక సమయం, టీ ఈక్వల్ టు పనిచేసిన గంటలు, ఆర్ ఈక్వల్ టు గంటకు రేటు అని చెప్పచ్చు మనం. దాని ప్రకారం వేజెస్ అన్నవి నిర్ణయం అవుతాయి వర్కర్కి. అయితే ఇక్కడ ఫార్ములా అబ్జర్వ్ చేసినట్లయితే టీ ఇంటూ ఆర్ ప్లస్ పర్సెంటేజ్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఆర్, అంటే పనిచేసిన గంటలు ఇంటూ వేతనం రేట్, పనిచేసిన గంటలు ఇంటూ కార్మికుడి యొక్క గంటకు రేటు ప్లస్ పర్సెంటేజ్ ప్రామాణిక సమయం మైనస్ పనిచేసిన గంటలు గంటకు రేటు. సో ఈ విధంగా పనిచేసిన గంటలు ఇంటూ గంటకు రేటు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే హాల్సే వైర్ ప్లాన్, ఈ 2 ప్లాన్స్ ప్రకారం ఏంటంటే ప్రీమియం అన్నది ఇక్కడ 30% అతను టైం సేవ్ చేసిన దానికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. సో హాల్సే ప్రీమియం పథకం ప్రకారం అడ్వాంటేజెస్ మనం అబ్జర్వ్ చేస్తే, అడ్వాంటేజెస్ ఆఫ్ హాల్సే ప్రీమియం ప్లాన్, ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్ and relatively simple to operate. It guarantees time wages to workers. The wages of time saved are shared by both employees and workers, so it is helpful in reducing labor cost per unit. Fourth one, it makes a distinction between efficient and inefficient workers because it provides increasing incentive to efficient workers. Fixed overhead cost per unit is reduced with increase in production. So the employer is able to reduce cost of production by having reduction in labor cost and fixed overhead cost per unit. So he is induced to provide the best possible equipments and work conditions. సో హాల్సే ప్రీమియం ప్రకారం ప్రయోజనాలు, ఈ పద్ధతి చాలా ఈజీ మెథడ్, కార్మికులకు వర్కర్స్ అందరికీ అర్థమవుతుంది. రోజువారీ టైం వేతనం చెల్లించే గ్యారంటీ ఉంటుంది, అంటే గ్యారంటీ వేజెస్ అనేవి ఇందులో అందుతాయి ప్రతి ఎవ్రీడే. సో సమర్థులైన కార్మికులకు ఆదా చేసిన సమయానికి బోనస్ వస్తుంది, అంటే ఇందులో బోనస్ కూడా యాడ్ అవుతుంది వర్కర్స్కి. ఆదా సమయంలో వచ్చే ప్రయోజనంలో యాజమాన్యానికి వాటా ఉంటుంది, అంటే ఈ బోనస్ ఏదైతే టైం సేవ్ చేశారో వర్కర్స్ దానికి ఓనర్స్కి కూడా షేర్ అనేది ఉంటుంది. ఉత్పత్తి పెరుగుదలలో ఒక యూనిట్ స్థిర ఓవర్ హెడ్ వ్యయం తగ్గుతుంది, అంటే ఇక్కడ ఒక్కొక్క యూనిట్కి ఎంత ప్రొడక్షన్ పెరిగే కొలది ఫిక్స్డ్ ఓవర్ హెడ్, అంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్స్ అన్నవి డిక్రీజ్ అవుతాయి. సామర్థ్యం గల పనివారు వేతనాలు, సామర్థ్యం లేని పనివారి వేతనాలు, ఇద్దరి మధ్య స్కిల్లెడ్ అన్స్కిల్లెడ్, ఎఫిషియెంట్ అన్ఎఫిషియెంట్ వర్కర్స్ మధ్య వేజెస్లో డిఫరెన్స్ ఉంటుంది. లోపాలు అబ్జర్వ్ చేసినట్లయితే, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద హాల్సే ప్రీమియం ప్లాన్, క్వాలిటీ ఆఫ్ ద వర్క్ సఫర్స్ బికాస్ వర్కర్స్ ఆర్ in a hurry to save more and more time to get more and more bonus. So second one, workers criticizes this method on the ground that the employer gets a share of wages of the time saved. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నాణ్యమైన ఉత్పత్తి అన్నది ఇందులో ఉండదు. బోనస్ పొందే కొరకు కార్మికులు హడావిడిగా పనిచేస్తారు. సో ఆదా చేసిన సమయానికి సంబంధించి బోనస్ కార్మికులకు పూర్తిగా లభించదు. నాణ్యమైన ఉత్పత్తి ఈ మెథడ్లో ఉండదు, అంటే క్వాలిటీ గూడ్స్ అనేవి ఇవ్వలేరు, వర్క్ వల్ల సఫర్ అవుతారు వర్కర్స్. సో బోనస్ పొందాలని హడావుడిగా వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఎంతైతే వాళ్ళు సేవ్ చేస్తున్నారో వర్క్ చేయడం కోసం టైంని, సో దానికి పూర్తిగా బోనస్ అనేది కార్మికులకు వర్కర్స్కు ఒక్కోసారి ఇవ్వడం జరగదు. సో టైం సేవ్ చేసుకోవడం వల్ల అదొక క్రిటికైజ్ మెథడ్గా మారిపోతుంది. అండ్ రోవాన్ ప్లాన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రోవాన్ ప్రీమియం ప్లాన్. రోవాన్ ప్రీమియం ప్లాన్ ప్రకారం అండర్ దిస్ మెథడ్ ద వర్కర్ is again guaranteed wages at the ordinary rate for the time taken by him to complete the job or operation.
So the difference between the Halsey premium plan and the Rowan premium plan is only in the calculation of the bonus. So under the Halsey plan, bonus is a fixed percentage of the wages of the time saved, whereas under the Rowan plan, bonus is the proportion of wages of the time taken which the time saved bs to the standard time allowed. This bonus under this system will be calculated as రోవన్ ప్లాన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పద్ధతిలో కార్మికుడికి అతను పనిచేసిన కాలానికి సాధారణ రేటుతో వేతనం గ్యారంటీ కలదు. హాల్సే పథకంకు రోవాన్ పథకానికి తేడా బోనస్ లెక్కించడంలో మాత్రమే ఉంటుంది. ఈ పద్ధతిలో ఆదా చేసిన సమయం అనుమతించిన సమయానికి ఏ అనుపాతంలో ఉంటుందో అదే అనుపాతంలో బోనస్ గంటలు పనిచేసిన సమయానికి ఉంటాయి. బోనస్ అనేది అతను పనిచేసిన సమయానికి ఉంటుంది. అది అనుమతించిన సమయం ఏ అనుపాతంలో ఉంటుందో ఆ అనుపాతంలో బోనస్ గంటకు టైం రేట్ ప్రకారం లెక్క కట్టే కార్మికుడుకు బోనస్ అనేది చెల్లిస్తారు. సో ఇందులో టైం రేట్ ప్రకారం బోనస్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ ఈ పద్ధతి హాల్సే రోవాన్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఓన్లీ బోనస్ క్యాలిక్యులేషన్లో మాత్రమే ఉంటుంది. అయితే ఇందులో కూడా గ్యారంటీ వేజెస్ అన్నవి వర్కర్కి అందుతాయి. సో అదేవిధంగా ఎంత టైము ఈ మెథడ్లో వర్క్కి అలౌ చేశారో హాల్సే పథకం ప్రకారం లాగే రోవాన్ ప్లాన్లో కూడా ఎంత టైం అయితే అతను సేవ్ చేసిన టైంకి బోనస్ అనేది అలౌ చేశారు. సో ఆ విధంగా బోనస్ ఉంటుంది. ఫార్ములా చూస్తే మనం ఈ పద్ధతి ప్రకారం టైం రేట్ ప్రకారం బోనస్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో formula S minus T by S into T into R and the total earnings will be calculated as T into R plus S minus T by S into T into R అనే ఫార్ములా యూస్ చేస్తారు. S equal to standard time, T equal to time taken by S equal to standard time into T equal to time taken into R equal to labor rate. So T into R plus S minus T by S into T into R. So where T equal to time taken, S equal to standard time, R equal to రేట్ పెర్ అవర్. సో సూత్రం వచ్చేసరికి పనిచేసిన గంటలు ఇంటూ గంటకు వేతనం రేటు ప్లస్ ఆదా చేసిన సమయం బై అనుమతించిన సమయం ఇంటూ పనిచేసిన గంటలు ఇంటూ గంటకు రేటు ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ మైనస్ టీ బై ఎస్ టీ ఇంటూ ఆర్. టీ ఈక్వల్ టు పనిచేసిన గంటలు, ఆర్ ఈక్వల్ టు గంటకు వేతనం రేటు, ఎస్ ఈక్వల్ టు ప్రామాణిక సమయం. దాని ప్రకారం వేజెస్ అన్నవి నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా హాల్సే పథకం రోవాన్ పథకం కింద వేతనం అన్నది కార్మికుడికి చెల్లించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్లాన్లో మనం వీటి గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అబ్జర్వ్ చేసినట్లయితే కార్మికులకు కాలాన్ని బట్టి చెల్లించే వేతనం గ్యారంటీ ఉంటుంది. అంటే వస్తువు నాణ్యత అంతగా దెబ్బతినదు. కార్మికుడు బోనస్ పొందాలనే ఉద్దేశంతో తొందరపడి పనిచేయడు. ఎందుకంటే నైపుణ్యం పెరిగే కొద్దీ వచ్చే బోనస్ రేటు తగ్గుతుంది. యూనిట్ శ్రమ వ్యయం తగ్గుతుంది. ఎందుచేత అంటే ఆదా చేసిన కాలానికి చెల్లించే వేతనాలు యజమాని మరియు శ్రామికుడు ఇద్దరూ పొందుతారు. యూనిట్ స్థిర వ్యయం తగ్గుతుంది. కార్మికులకి కాలాన్ని బట్టి వేతనం ఉంటుంది. అంటే అడ్వాంటేజెస్లో ఇన్ గ్యారంటీస్ టైం వేజెస్ వర్కర్స్ అందరికీ వేజెస్ అందుతాయి. సో అదేవిధంగా ఇక్కడ క్వాలిటీ అనేది వస్తువు నాణ్యత అంతగా దెబ్బతినదు. అంటే ఇందులో క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. బోనస్ పొందే ఉద్దేశంతో తొందరపడి పని చేయడు. సో బోనస్ కావాలి అని చెప్పి ఇక్కడ రోవాన్ ప్లాన్లో తొందరపడి పని చేయకుండా సో ఏంటంటే అతను నిదానంగా క్వాలిటీగా చేస్తాడు. సో నైపుణ్యం పెరిగే కొద్దీ బోనస్ రేటు తగ్గుతుంది. కనుక ఇక్కడ మనకి తొందరపడి పని చేయడం అన్నది జరగదు. అంటే తొందరగా చేసేయాలని ఆలోచిస్తే బోనస్ రేటు తగ్గుతుంది. యూనిట్ శ్రమ వ్యయం తగ్గుతుంది. ఎందుచేత అంటే ఆదా చేసిన కాలానికి చెల్లించే వేతనాలు ఇద్దరూ పొందుతారు. సో స్థిర వ్యయం తగ్గుతుంది. అంటే లేబర్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ రెండూ కూడా ఇక్కడ డిక్రీజ్ అవుతాయి. ఈ విధంగా ది క్వాలిటీ ఆఫ్ వర్క్ డస్ నాట్ సఫర్ మచ్. అంటే వర్క్ చేయడంలో తొందరపడరు. ది వర్కర్ ఈజ్ నాట్ ఇండ్యూస్డ్ టు రష్ త్రూ ది వర్క్ బికాస్ బోనస్ ఇంక్రీజెస్ ఎట్ ఏ డిక్రీజింగ్ రేట్ హయ్యర్ లెవెల్స్
ఆఫ్ ఎఫిషియన్సీ. సో తొందరగా వర్క్ చేసేయాలని, తొందరపడకుండా క్వాలిటీగా ఉండాలి కాబట్టి సో తొందరపడకుండా చేయడంతో బోనస్ రేటు అనేది పెరుగుతుంది. తొందరపడి చేస్తే డిస్క్వాలిటీ అయితే బోనస్ రేటు తగ్గుతుంది. లేబర్ కాస్ట్ పర్ యూనిట్స్ రెడ్యూస్డ్ బికాజ్ వేజెస్ టైమ్ సేవ్డ్ షేర్డ్ బై ద ఎంప్లాయర్ అండ్ వర్కర్. ఎంప్లాయర్ వర్కర్ ఇద్దరు కూడా బోనస్ రేట్ ప్రకారం లేబర్ కాస్ట్ని షేర్ చేసుకుంటారు. ఫిక్స్డ్ ఓవర్ కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్డ్. సో ఇక్కడ కూడా ఏంటంటే స్థిర వ్యయం కూడా తగ్గుతుంది. డిసడ్వాంటేజెస్: ది రోవాన్ ప్లానింగ్ క్రిటికైజ్డ్ బై వర్కర్స్ ఆన్ ద గ్రౌండ్ దట్ దే డోంట్ గెట్ ద ఫుల్ బెనిఫిట్ ఆఫ్ ద టైమ్ సేవ్డ్ బై దెమ్ యాజ్ దే ఆర్ పెయిడ్ బోనస్ ఫర్ ఏ పోర్షన్ ఆఫ్ ద టైమ్ సేవ్డ్. సో ది రోవాన్ ప్లాన్ suffers from another drawback: the two workers, one very efficient and the other not so efficient, may get the same bonus. సో ఇందులో కూడా ఏంటంటే డిసడ్వాంటేజెస్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసినట్లయితే సమయం ఎక్కువగా ఆదా చేయటం వల్ల చెల్లించే బోనస్ వల్ల పూర్తిగా శ్రామిక లాభం పొందరు. అంటే ఎక్కువ వర్క్ అనేది చేయలేకపోవచ్చు సంస్థకు. సో నైపుణ్యం కలిగిన శ్రామికుడు, లేని శ్రామికుడు ఇద్దరికి ఒకే బోనస్, అంటే స్కిల్డ్ అన్స్కిల్డ్ డిఫరెంట్ లేకుండా ఈక్వల్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ టైం సేవ్డ్ వల్ల ఎక్కువ లేబర్ వర్క్ అనేది పూర్తిగా అందకపోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే బోనస్ కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉండదు. ఈ పద్ధతి ప్రకారం మనకి వర్క్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా హాల్సే ప్రీమియం ప్లాన్లో కూడా రోవాన్ ప్రీమియం ప్లాన్ లాగా బోనస్ ప్రీమియం ప్లాన్ పథకం కిందకు వస్తుందని చెప్పచ్చు. సో ఈ రెండింటి మధ్య కంపారిజన్ కూడా ఉంది హాల్సే రోవాన్ మధ్య. సో అది బోత్ దీస్ ప్లాన్స్ ఆర్ క్రిటికైజ్డ్ బై వర్కర్స్. Comparison between the Halsey plan and the Rowan plan. Both these plans are criticized by the workers on the ground that they don't get the full benefit of time saved by them as they are paid bonus for a proportion of the time saved. The Rowan plan has another drawback: that two workers are very efficient and that other not so efficient may get same bonus. Suppose standard time fixed for a job so is 20 hours. A finished the job in 8 hours and workers B in 12 hours. So labor rate per hour 1.50. Worker A bonus, worker B bonus, S minus T by S, S minus T by S. సో ఎస్ మైనస్ వర్కర్ 8 ఫార్ములా చూస్తే ఎస్ మైనస్ టీ బై ఎస్ ఇంటూ టీ ఇంటూ ఆర్ ఈక్వల్ టు 20 మైనస్ 8/20 ఇంటూ 8 ఇంటూ 1.50 ఈక్వల్ టు 7.20 పైసెస్. సో బీ బోనస్ ఎస్ మైనస్ టీ బై ఎస్ ఇంటూ టీ ఇంటూ ఆర్ 20 మైనస్ 12/20 ఇంటూ 12 ఇంటూ 1.50 పైసెస్ ఈక్వల్ టు 7.20 పైసెస్. సో దస్ టూ వర్కర్స్ గెట్ ద సేమ్ అమౌంట్ బోనస్. కానీ టూ ఫార్ములాస్లో అబ్జర్వ్ చేయొచ్చు కంపారిజన్. హాల్సేలో చూసిన 7.20, సో రోవాన్ ప్లాన్లో చూసిన 7.20. అంటే ఫార్ములా చేంజ్ అవుతుంది కానీ బోనస్ మాత్రం ఈక్వల్గా వస్తుంది. వర్కర్ ఏ హాల్సే, వర్కర్ బి రోవాన్. సో దీన్ని మనం సమ్స్ పార్ట్ చెప్పుకున్నప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బోనస్ ఇద్దరికి ఈక్వల్ రెండు ప్రీమియం ప్లాన్స్ ప్రకారం, కానీ ఫార్ములా చేంజ్ అవుతుంది. ది రోవాన్ ప్లాన్ ఈజ్ బెటర్ దెన్ ద హాల్సే ప్లాన్ బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఫస్ట్ వన్, under the Halsey plan premium rate varies between 33 1/3 and 63 2/3 of the wages of the time saved, whereas in the Rowan plan it is fixed and is calculated by applying the following formula: S minus T by S into T into R. Thus the Rowan plan protects employer and workers against loose premium rate setting. Second one, in the Halsey plan bonus is usually set at 50% of the time saved. It does not serve as a strong incentive. On the other hand, under the Rowan plan, bonus is the proportion of the wages of the time taken, which is time saved BS to standard time. It serves as a strong incentive for increasing the efficiency. Third one, in the Rowan plan, the quality of work does not suffer much, so the suffer is not induced. The rush
through the work because bonus increase at decrease rate at higher levels efficiency in the halsey plan. A worker induced to rush through so because he get extra wages for every 50% of the time saved, so the efficient labor rate wherever in the row 1 plan is higher up to 50% of the time saved and falls the thereafter varies halsey plan. The effective labor rate per hour is lower up to 50% of the time saved and can be doubled thereafter. Usually workers are not able to save more than 50% of the time allowed, so workers prefer the row 1 plan for earning more wages. సో హాల్సే ప్లాన్ రో 1 ప్లాన్ మధ్య గల తేడాలు. ఈ రెండు పథకాల మధ్య గల హాల్సే ప్రీమియం రో 1 ప్రీమియం తేడాలు అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగులో రెండు పద్ధతుల్లో ఆదా చేసిన సమయానికి చెల్లించే బోనస్ పూర్తిగా కార్మికుడు పొందడు. అంతేకాకుండా రో 1 పద్ధతుల్లో బాగా నైపుణ్యం ఉన్న కార్మికుడు, అంత నైపుణ్యం లేని కార్మికుడు ఇద్దరూ ఒకే బోనస్ పొందుతారు. సో ఉదాహరణకు ప్రామాణిక పని గంటలు 20 అయితే ఏ అనే కార్మికుడు పనిని 8 గంటల్లో, బి అనే కార్మికుడు పనిని 12 గంటల్లో పూర్తి చేశాడు. అంటే ఏ అనే కార్మికుడికి బి అనే కార్మికుడు రో 1 పథకంలో అతను చేసిన పని ప్రకారం ఫార్ములాస్ని అబ్జర్వ్ చేస్తే S-T/S ఇంటూ T ఇంటూ ఆర్. నెక్స్ట్ బి అనే బోనస్ S-T/T ఇంటూ ఆర్. పైన 20 - 8 గంటలు సో బై 20. సో 20 - 12/20 ఇంటూ 8 ఇంటూ 1.50 ఈక్వల్ టు 7.20. సో ఇంటూ 12 ఇంటూ 1.50 ఈక్వల్ టు 7.20. నైపుణ్యం గలవారు, నైపుణ్యం లేనివారు ఇద్దరు ఒకే విధంగా ప్రీమియం అన్నది పొందుతున్నారు. ఇద్దరికి సమాన బోనస్ అన్నది రో 1 పథకంలో ఇక్కడ చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ క్రింది కారణాల వలన ఏంటంటే మనం రెండు పద్ధతుల్లో తేడా చూడొచ్చు. హాల్సే పథకంలో 33 నుంచి 63 2/3 మధ్య ఉంటుంది. రో 1 పథకంలో స్థిరమైన సూత్రం S-T/S ఇంటూ T ఇంటూ ఆర్ ఉంటుంది. సో కాబట్టి ఈ పథకంలో బోనస్ రేటు ఫిక్స్ చేయాల్సిన పని లేదు. అంటే హాల్సే పథకంలో ఒక ఫార్ములా ప్రకారం ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, కానీ మనకి ఈ పథకంలో బోనస్ రేట్ని ఫిక్స్ చేయాల్సిన పని లేకుండానే ఉంటుంది. అది రో 1 పథకంలో ఫార్ములా ఉంటుంది కాబట్టి. హాల్సే పథకంలో సాధారణంగా 50% బోనస్ చెల్లిస్తారు. సో ఇది పెద్ద ప్రోత్సాహం కాదు. అంటే హాల్సే పథకంలో ఒక రేటు, రో 1 పథకంలో రేట్ లేకుండా ఫార్ములా మెథడ్లో ప్రీమియం అన్నది చెల్లిస్తారు. కానీ రో 1 పథకంలో బోనస్ ప్రామాణిక పని గంటలకు ఆదా చేసిన కాలానికి కొంత అనుపాతంతో చెల్లిస్తారు. నైపుణ్యం పెంచుకోవడానికి మంచి ప్రోత్సాహ పథకం ఇది. రో 1 పద్ధతిలో వస్తువు నాణ్యత అంతగా ప్రభావితం కాదు, ఎందుకంటే నైపుణ్యం పెరిగే కొద్దీ చెల్లించిన బోనస్ రేటు తగ్గుతుంది. కానీ హాల్సే పథకంలో అలా కాదు. ఆదా చేసిన సమయానికి 50% వేతనాలు పొందుతారు, అందువల్ల వస్తువు నాణ్యత ప్రభావితం అవుతుంది. రో 1 పథకంలో ప్రభావితం అయ్యే గంటకు శ్రమ రేటు ఆదా చేసిన సమయంలో ఎక్కువగా 50% వరకు ఉంటుంది. కానీ హాల్సే పథకంలో 50% సమయం ఆదా చేసే వరకు తక్కువగా ఉంటుంది, కానీ ఆ పై నుంచి రెండింతలు అవుతాయి. కాబట్టి కార్మికులు రో 1 ప్లాన్ను ఎంచుకుంటారు. రో 1 పద్ధతిలో హాల్సే పద్ధతిలో 50% బోనస్ ఉంటుంది. ఇది అంత ప్రోత్సాహం కాదు. రో 1 పథకంలో బోనస్ ప్రామాణిక గంటలు స్టాండర్డ్ అవర్స్ అనేవి ఉంటాయి. సో అందువలన నైపుణ్యం అనేది పెంచుకోవచ్చు. సో రో 1 పద్ధతిలో క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ కాదు. బోనస్ పెరిగే కొలది రేట్ అనేది తగ్గుతుంది. సో హాల్సే పథకంలో అలా కాదు. ఆదా చేసిన సమయానికి 50% ఇవ్వడం జరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. రో 1 పథకంలో అయితే గంటకు శ్రమ రేటు అనేది ఆదా చేసిన సమయం ప్రకారం 50% ఇవ్వడం జరుగుతుంది. హాల్సే పథకంలో 50% ఆదా చేసిన వరకు తక్కువగా ఉంటే ఇస్తారు. సో తక్కువ ఆదా చేసిన సమయం అనేది వర్క్ తక్కువ టైంలో చేసినప్పుడు ఉంటుంది. సో అందువలన రెండింతలు హాల్సే పథకంలో అవుతుంది. కాబట్టి కార్మికులు ఎక్కువగా రో 1 ప్లాన్ను ఎంచుకుంటారు. ఈ విధంగా హాల్సే పథకం, రో 1 పథకాన్ని ప్రీమియం బోనస్ ప్లాన్ పథకాల కింద తీసుకురావడం జరిగింది. సో వీటిని మనం ప్రాబ్లమేటిక్ చెప్పుకున్నప్పుడు సో వాటిని ఫార్ములాస్తో సహా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇది థియరిటికల్ పార్ట్. ఈ మెథడ్స్ని కూడా సమ్స్ పార్ట్లో చేయాల్సి ఉంటుందండి. సో మొత్తం మీద ఏంటంటే
ఈ టాపిక్స్ అన్నీ లేబర్ కాస్ట్ యొక్క థియరీగా చెప్పచ్చు. ఇక్కడికి థియరీ పార్ట్ అంతా కూడా మీకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లమేటిక్ పార్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.